అంటే ఏంటంటే ఆయన ఎప్పుడైతే కూడా పాదయాత్ర చేశారో అప్పుడు రైతులు ఏ రకంగా బాధపడుతున్నారు అనేది ఆయన తన కళ్ళతో చూసినటువంటి వ్యవహారం అది. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఎలా ఉన్నా కూడా రైతు బాగుండాలన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జవహర్లు అర్పిస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ఆయన ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే ఈరోజు కూడా 9/11 ఉంది. ఆయన ఉన్నప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎటువంటి టెర్రరిస్టు కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాంబు పెట్టడానికి భయపడేవాళ్ళు. ఆషమాషి ఏదో చిన్న వ్యవహారం చేసేవాళ్ళు, కానీ పెద్దగా ఉన్నటువంటి టెర్రరిస్టు యాక్టివిటీస్ మన దగ్గర ఎప్పుడూ ఉండవు. నేను అనుకుంటుంటే ఆయన ఫస్ట్ 2004 అధికారం చేపట్టిన తర్వాత నక్సలైట్లను వారిని చర్చకు ఆహ్వానించినప్పుడు అనుకున్నాను, నేను కూడా అప్పుడు చెన్నారెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అదే జరిగింది. మళ్ళీ ఇటువంటి వ్యవహారం మళ్ళీ పెంచుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా పోతుందో అన్నటువంటి బాధ ఉండేది. కానీ చర్చలకు పిలిపించిన తర్వాత ఆ తర్వాత చేసినటువంటి ఒక్కొక్క స్టెప్ కూడా ఏ రకంగా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా నక్సలైట్ వ్యవహారాలు బాగా తగ్గిపోయినాయి. ప్రాబబ్లీ ఒక 5% కూడా ఉన్నాయో లేదో అది ఆయనకే, ఈ మొత్తం అంతా కూడా ఆయనకే చెందుతుందని నేను సమావేశంగా చెప్తున్నాను. 9/11 అటువంటి మన దగ్గర ఎటువంటి జరిగినా కూడా మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రతి వారు బాగుండాలి, ఎటువంటి ఆషమాషి నాయకులు ఉన్నా కూడా ఆయనను ఎప్పుడు కూడా వేలెత్తి చూపలేదు. అది ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఆయనను ఏదో రకంగా కించపరచాలని ప్రయత్నిస్తుంటే నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు చేయాలి, కానీ మనిషి పోయిన తర్వాత చేయడం అది రాజకీయం అనిపించుకోదని నేను సభాముఖంగా చెప్తున్నాను. నాయకులు ఊరికే పుట్టరు, ఆయన కూడా ఊరికే పుట్టలేదు. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల తర్వాత వాట్ ఎవర్ మేబీ మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంది. ఆయన అదే రకంగా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను. అదే రకంగా మనకు ఒక కొత్త రకమైనటువంటి నాయకుడు కావాలి. అదే రకంగా నేను ఆయన యొక్క కుమారుడు మనకు ఆ కొత్త తరహా నాయకత్వాన్ని అందిస్తాడని ఆశిస్తూ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్. ఇప్పుడు అవర్ ప్లేస్ నరేందర్ బాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. పైకి వెళ్ళట్లేదా? ముఖ్య అతిథులు సబ్బమారి గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు మరియు పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఒకటి వచ్చేసి రాజకీయ నాయకుడు, ఇంకొకరు వచ్చేసి అభిమాని. చనిపోయిన నాయకుని అవమానించొద్దు, చనిపోయిన అభిమానిని అవమానించొద్దు. ఎందుకంటే చాలామంది ఇండియాలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నాయకులు వాళ్ళ గొప్పతనం ఏందో నిరూపించుకోవడం కోసం 500 మంది చనిపోయిరా, 600 మంది చనిపోయినరా, అభిమాని చనిపోయిండు అన్నప్పుడు వచ్చి అతను అభిమాని. ప్రజల కోసం పనిచేసి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని అవమానించొద్దని నా మనవి. అతను చేసిన పనిని వచ్చేసి గుర్తించి ఆ అభిమానాన్ని వచ్చేసి తట్టుకోలేక చనిపోయిన అభిమానిని అవమానించొద్దని కాబోయే నాయకులకు, ముఖ్యమంత్రులకు నా యొక్క ముఖ్య విజ్ఞప్తి. అందుకోసమే అభిమానులలో నేను ఒక అభిమానిని కాబట్టి అభిమానంతో నేను చెబుతున్న ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరిని అభిమానించొద్దు. ఎందుకంటే మన కోసం సేవ చేసిన నాయకుడిని, ఆ సేవను గుర్తించి చనిపోయిన అభిమానిని అవమానపరచొద్దని చెప్పుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు ఎంతో బాధిస్తూ చింతిస్తూ
నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వైఎస్ఆర్కి భారతరత్న ఇప్పిస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన పార్లమెంట్లో మరియు అసెంబ్లీలో ఇప్పిస్తే బాగుంటుందని ఇప్పుడే ఒక కోరిక వచ్చింది. ఇప్పుడు తారకుమార్ రెడ్డి గారు, డాక్టర్ తారకుమార్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ గారు. సభకు నమస్కారం. భారతదేశం నుంచి చేసిన అతిథులకు హార్దిక స్వాగతం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 2వ వర్ధంతి. చాలా బాధాకరమైన విషయం. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన మన మధ్య లేరు అంటే భరింపరాని విషయం. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, కుటుంబం హఠాత్తుగా చనిపోతే కుటుంబం ఎంత బాధపడుతుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా గ్రామంలో నాయకుడు చనిపోతే ఆ గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది. అదేవిధంగా రాష్ట్రం ప్రగతిశీల పథకాలతో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎదుగుతున్న తరుణంలో మన ప్రీతమ నాయకుడు హఠాత్తుగా మన మధ్య నుంచి సుదూర తీరాలకు వెళ్ళిపోవడం అనేది ఇది రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో బాధాకరమైన విషయం. ఇది చాలా లోటు. ఒక వ్యక్తి వలన ఒక పదవికి విలువ రాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి వలన పదవికి ఎంత విలువ వస్తుందో రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. ఆయన వ్యక్తి కాదు, ఒక సంస్థ అని నిరూపించారు. అదేవిధంగా రైతే దేశానికి వెన్నెముక అని నమ్మిన రైతు బాంధవుడు. ఎంతోమంది పేద ప్రజానీకానికి పేదల హృదయాల్లో ఎన్నో చిరుదివ్వులను వెలిగించిన మహా మనిషి, మహా మేధావి. ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ వనమాలను తెంచిన రాజకీయ దురంధరుడు మన రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి మహా వ్యక్తి ఎప్పుడు కానీ పుట్టరు, కారణ జన్ములు. అలాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ పుట్టాలని చెప్పి మన మధ్య మళ్ళా మహానాయకుడిగా వెలగాలని చెప్పి ఆయన ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇంతటితో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఒకటి. ఈరోజు సెప్టెంబర్ 11 అనగానే కన్ను ఉన్నవాడికి కన్నీరు వస్తుంది, హృదయం ఉన్నవాడికి ఒకసారి హృదయం ఆగి మరీ కొట్టుకుంటూ ఉంటుంది. ఉగ్రవాదం విజృంభిస్తే మతిలేని మతోన్మాదం వెర్రి నాలుకలతో కలిసి చేసిన పాప వినాశక చర్య సెప్టెంబర్ 11. ఈ రెండు కలిసి చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిపిన ఘటన, చేసిన మరణ మృదంగం, మృత్యుహేళ క్రాళ నృత్యం సెప్టెంబర్ 11. ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇది ఎంతో పాప వినాశక చర్య అని, అది ఎంతో హృదయం ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా బాధాతత్వం చేస్తుంది. ఇలాంటి చర్య మన జీవితాల్లో, కనీసం మన జీవిత కాలంలో ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ చనిపోయిన అమాయక జీవులందరికీ కూడా వారి ఆత్మలకు భగవంతుడు శాంతి కలిగించాలని వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి మల్లు గారు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇండియా నుంచి వచ్చిన మన ముఖ్య అతిథులు సబం హరి గారు, జూపూడి ప్రభాకర్ రెడ్డి గారు ఉండగా మనం ఇక్కడ టైం వేస్ట్ చేయడం బాగుండదండి. జస్ట్ వన్స్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యు. అమెరికా చరిత్రలో సెప్టెంబర్ 11వ రోజు ఎలా గుర్తుండిపోతుందో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సెప్టెంబర్ 2 అంత దుర్దినంగా గుర్తుండిపోతుందండి. ప్రజా జీవితంలో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి ప్రజాసేవలోనే ప్రమాదవశాత్తు మరణించిన మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని కష్టాలు పెడుతుందో మనం అందరం గమనిస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఓటరు గమనిస్తూనే ఉన్నాడు. జస్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నామండి. ఎన్నికలు 2011 కానీ 14 కానీ ఎప్పుడు వచ్చినా కూడా మన ఓటు అనే ఆయుధంతో
అధిష్టానానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక ముఖ్య వ్యక్తిని మీ సభకి పరిచయం చేయబోతున్నానండి. ఆయన పేరు భీమశంకరరావు తెలిదేవరా. ఆయన క్యాటలిస్ట్కి CEO, అధినేత, అలాగే విజువల్ సాఫ్ట్కి రూపకర్త కూడా. భీమశంకరరావు గారు మన ముఖ్య అతిథి శ్రీ సబ్బం హరి గారికి చిరకాల మిత్రులు. భీమశంకరరావు గారు ఆయన సాంగత్యం గురించి కొంచెం వివరిస్తారు. భీమశంకరరావు గారు. Good evening, ladies and gentlemen. First of all, before I can talk about Hari garu, I would like to thank Sridhar Korsapati and all the volunteers. I would like to give them a big hand. And Hari garu గురించి ఆయన ఎంపీ అని అనకాపల్లిలో ఆయన ఎవరి మీద గెలిచారో తెలుసు. అయితే ఆయన హరి గారు ఆయన నవ్వుతూ ఉంటారనమాట. ఇదేంటి మీరు అల్లు అరవింద్ని పెద్ద మెజారిటీతో ఓడించారు కదా అంటే హరి గారు అంటారు, నేను ఓడించినటువంటి ప్రజలే ఓడించారు అన్నారు ఆయన్ని. ఆయన చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ టాకర్ అండ్ ఆయన స్నేహశీలి, ఆత్మాభిమాని అంటారు. ఓకే, హరి గారి గురించి రెండే విషయాలు అనమాట. మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే అసలు తెలియదు ఆయన గురించి. ఆయన బైనరీ అంటాం అనమాట. 1 కానీ 0 కానీ, మధ్యలో పెట్టరు ఎవరిని కూడా. పొద్దున్న నుంచి మనం చాలామంది ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాము. సో ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్, ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ దట్. ఆయన లాస్ట్ 2 years బట్టి హీస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్ ఆన్ వెరైటీ ఆఫ్ ఇష్యూస్, and he's a big and immense force behind lot of